షోలింగర్ క్షేత్ర మహిమని ఆ ఒక చరిత్రాన్ని మనం శ్రవణం చేస్తూ ఉన్నాము. కార్తీక మాసం ఈ విశేషాన్ని వినేదే పెద్ద చాలా విశేషము. ఆ ప్రకారముగా 7వ అధ్యాయం దాకా కుంభకర్ణుడిని యుద్ధము చేసి ఇంద్రద్యుమ్న రాజా పాతాళ లోకానికి పంపించి ఆంజనేయ స్వామితో పాటు యుద్ధం చేసి తన ఒక వీరాన్ని నిలబెట్టి ఈ షోలింగర్ క్షేత్రం అని అనబడే నృసింహపురిని తపస్సు చేసేదానికి అర్హత చోటగా మార్చి, వేదం చెప్పే అర్హత చోటగా మార్చి ఆ విశేషాన్ని ఈ భక్తులందరికీ కూడా ప్రసాదింపచేశారు. అటువంటి ఇంద్రద్యుమ్న రాజాని చూసి 8వ అధ్యాయంలో దేవతలు అందరూ కలిసి నీకు ఏమైనా వరం కావాలంటే వరం అడుగు, ఆ వరాన్ని మేము ఇస్తానని చెప్తే చిరాదీప్సితమే తన్మే బ్రాహ్మ్యం తేజ ప్రదీయతాం, నాకు కూడా ఇక్కడ ఉండి వేదం చెప్పాలి, ఆ మహాభాగ్యాన్ని మీరందరూ కలిగించాలి అని చెప్పి అడిగితే, నువ్వు ఇక్కడ పట్టాభిషేకం చేసుకొని ఇదే క్షేత్రంలో పట్టాభిషేకం చేసుకొని ఇక్కడ తపస్విలి అందరికీ రక్షకుడుగా ఉండి ఈ క్షేత్రంని చాలా పవిత్రంగా మార్చిన నువ్వు ఇక్కడ రాజుడుగా అయ్యి నీకు తపస్సు చేస్తూ ఉంటే నువ్వు అడిగిన ఆ వేదం చెప్పే ఆ మహాభాగ్యాన్ని పొందుతావు అని చెప్పి వరమిచ్చారు. నృసింహస్య ప్రభావేన భువి ప్రజా, నరసింహస్వామి యొక్క ఆ విశేష ప్రభావం వల్ల నువ్వు దాన్ని కూడా పొందుతావని చెప్పి దేవతలందరూ ఆంజనేయ స్వామిని చూసి నీకేం వరం కావాలని అడిగితే, ఆంజనేయ స్వామి అడిగే లోపలనే ఈ క్షేత్రానికి హనుమత్పురి అని పేరు వస్తుంది. ఈ క్షేత్రంలో హనుమత్పురిని కాకుండా ఈ తీర్థానికి కూడా హనుమత్పురి అని పేరు వస్తుంది. అందరూ అద్యారభ్య పురీ అంటే నామ్నాఖ్య భవిష్యతి, ఈ రోజు నుంచి హనుమత్పురినే దీనికి పేరు ఉంటుందని చెప్పి దేవతలు అందరూ కూడా వరమిచ్చి చాలా సంతోషముగా ఇంద్రద్యుమ్న రాజాకి పట్టాభిషేకం చేసి దేవతలందరూ తన పట్టణానికి వెళ్ళిపోయారు. ఆ సమయంలో వశిష్ఠుడు నిత్యము కూడా ఈ ఇంద్రద్యుమ్న రాజా కొండ ఎక్కి అమృతవల్లి సమేత శ్రీ యోగా నరసింహస్వామి యోగాంజనేయ స్వామిని తపస్సు చేసి అర్చన చేసి వాళ్ళని తృప్తి చెంది వాళ్ళు ఒక తీర్థప్రసాదం స్వీకరించి ఆ తర్వాత తన కార్యక్రమాన్ని మొదలుపెట్టే అలవాటుగా పెట్టుకున్న రాజా ఈ హనుమత్ తీర్థం అనబడే ఈ తక్కాన్కులంలో ఆయన స్నానం చేసి కొండకి వెళ్తూ ఉంటే అప్పుడే దర్శనం చేసుకొని వస్తున్న వశిష్ఠ మహర్షి ఇంద్రద్యుమ్న రాజును చూసి చాలా సంతోషించి, ఏ ఇంద్రద్యుమ్న రాజా, ఈ క్షేత్రం ఒక వశిష్ఠం నీకు తెలుసా, చాలా విశేషమైన చోట కదా ఇది. ఈ క్షేత్రంలో ఎవరైతే ఉంటారో ఎవరైతే ఇక్కడ స్నానం చేస్తారో వాళ్ళందరికీ కూడా శ్రీ యోగా నరసింహస్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం దొరుకుతుంది కదా. గగనం గాహమానో వై గ్రహాధిపి రూపశ్రితౌ, అది మాత్రమా, ఇక్కడ అత్ర వ్యాఘ్రశ్చ స్మృతిర్సింహ నాగాశిఖ వలాహ, ఇక్కడ సింహము, ఆ తర్వాత పులి, ఆ తర్వాత జింక, నాగము, ఇవన్నీ కూడా అవిరోధేన మనసా క్రీడంతే చ పరస్పరం, ఒకటి పరస్పరం ఆడుకుంటుందంట. విచిత్రం, ఈ జంతువులకు కూడా ఇక్కడ ఐక్యమత్యత ఉంది అని చెప్తున్నారు. అటువంటి క్షేత్రం ఇది. అత్ర ద్విజా మహాత్మాన హృదయం సాంసివ్రతా, ఇక్కడే అన్ని వృక్షాలు ఉంటాయి, చాలా విశేషమైన వృక్షాలు. చంద్రసూర్యులు కూడా ఇక్కడ స్నానం చేస్తారు. ఇక్కడ ఈ హనుమత్ తీర్థంలో ఒక తీర్థం ఉందే తక్కాన్కులం, దాంట్లో ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళందరికీ ఫలపూర్ణితా, పరిపూర్ణమైన ఫలితం వాళ్ళకి లభిస్తుంది. గాదిపుత్రుడైన విశ్వామిత్ర మహర్షి కూడా ఇక్కడే తపస్సు చేశారు. ఆ తపస్సు చేసినప్పుడే ఈ 5 చెట్లకి ఆయన ఒక శాపం ఇస్తే ఈ చెట్లు మాత్రమే ఇక్కడ పండు కాచకుండా ఉంది. అటువంటి విశేషమైన క్షేత్రం. పృథులోమో అనేవారికి కూడా ఇక్కడ వరాన్నిచ్చిన చోటని చెప్తే ఇంద్రద్యుమ్న రాజా వశిష్ఠ మహర్షిని చూసి, విశ్వామిత్ర మహర్షి ఇక్కడ తపస్సు చేశారా, విశ్వామిత్ర మహర్షి ఇక్కడ యోగా నరసింహస్వామిని అర్చన చేశారా, అవన్నీ కూడా నాకు చెప్పాలంటే స్వారోచిష మన్వంతరం, ఇప్పుడు జరుగుతుండేది వైవస్వత మన్వంతరం అని పేరు. అప్పుడు స్వారోచిష మన్వంతరంలో
ఇది జరిగింది. ఒకప్పుడు ఇంద్రుడికి వేదానికి పరస్పరం ఒక మాటగా వాళ్ళిద్దరి లోపల ఒక వాగ్వాదం ఏర్పడింది. అప్పుడు బ్రహ్మే గొప్ప అని వేదం చెప్పటం, దేవేంద్రుడు పరమేశ్వరుడే గొప్ప అని దేవేంద్రుడు చెప్పటం, నారాయణ ప్రియో రుద్ర పితామహ ఆయన నారాయణుడికే ప్రియమైన వాడు ఈశ్వరుడు, అందుకని ఆయనే గొప్ప అని ఆయన చెప్పటం. అట్లా చెప్తూ ఉంటే వేదం తన మాటని కాదని చెప్తుంటే ఆ విశేషాన్ని తట్టుకోలేకుండా దేవేంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించటం, అలా ప్రయోగించిన ఆ వజ్రాయుధం వేదాన్ని తరుముకుంటూ వేదాన్ని చూసి వెళ్ళటం, వేదాలందరూ భయపడి బ్రహ్మ దగ్గర వెళ్ళి ఈ మాదిరి విషయాన్ని చెప్పి, ఆ విషయాన్ని విన్న బ్రహ్మ తన కమండలం నుంచి జలాన్ని తీసి మంత్రపూతమైన ఆ జలాన్ని ఎవరైతే ఈ వజ్రాయుధం ప్రయోగం చేశారో అదే వజ్రాయుధం వాళ్ళకే పోయి మరల ప్రయోగించాలని చెప్పి ఆ మంత్రజలాన్ని ప్రయోగం చేయటం, వజ్రాయుధం మరల దేవేంద్రుడినే మళ్ళీ దేవేంద్రుడి చేతకి వెళ్ళటం, దేవేంద్రుడు భయపడి కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుడి దగ్గర చెప్తే పరమేశ్వరుడు ఆ వజ్రాయుధం నుంచి దేవేంద్రుడిని కాపాడి తన నఖము చేత బ్రహ్మ చతుర్ముఖమైన బ్రహ్మకి 5 తలలు ఒకప్పుడు ఉండగానే ఇంత గర్వమా అని చెప్పి ఆ 5వ తలని తీయటం, అలా తీసిన తర్వాత వైకల్య దోషం బ్రహ్మకి ఏర్పడి ఆ వైకల్య దోషాన్ని పోగొట్టుకోవటం కొరకు ఆ చతుర్ముఖ బ్రహ్మ గురువారేచ యస్నాతి సమాహిత మనానృప గురువారము రోజు ఇక్కడికి వచ్చి స్నానము చేసి యోగా నృసింహస్వామిని అర్చన చేసి తపస్సు చేసి ఆ ప్రభావము చేత బ్రహ్మ పుష్కరిణీ తీరే బ్రహ్మ పుష్కరిణిని కూడా ఆ పుష్కరిణికి పేరు వచ్చి ఆ వైకల్య దోషాన్ని పోగొట్టుకున్నారు. అముత్ర సుగిన సర్వే మహీయంత్రే ఎవడు ఈ క్షేత్రంలో స్నానం చేస్తారో ఆ వాళ్ళందరూ కూడా పరమ సుఖముగా ఉంటారు. వాళ్ళందరూ ఎవరైతే ఈ పుష్కరిణి ఒడ్డున ఎవరైతే విద్యా దానం చేస్తారో, ఎవరైతే దక్షిణని దానం చేస్తారో వాళ్ళందరికీ కూడా శ్రీ యోగ నరసింహస్వామి ఫలితం దొరుకుతుంది. స్నానం చేసినప్పుడు ఈ శ్లోకాన్ని అందరూ పలకాలి. ఓం నమో భగవన్ విష్ణో వాసుదేవ జగన్మయ హరే నరహరే పాహి గడిగాచల నాయక. ఈ శ్లోకాన్ని చెప్పాలంట. ఓం నమో భగవన్ విష్ణో వాసుదేవ జగన్మయ హరే నరహరే పాహి ఘటికాచల నాయక. ఏ ఘటికాచల నాయక, ఏ భగవన్ అని చెప్పి స్నానము చేసి నరసింహస్వామిని అర్చన చెయ్యాలి. చేసిన వాళ్ళందరికీ నృసింహస్యానుభావత విందంతి పాప్మానం, వాళ్ళందరికీ కూడా పాపాలు పోయి చాలా విశేషముగా నరసింహస్వామి ఒక అనుగ్రహం దొరుకుతుంది అని చెప్పిన ప్రకారం అది మాత్రం కాకుండా ఈ స్నానంలో ఎవరు చేస్తారో డాకిన్యాది పిశాచాది రక్షాంస్యపి చ వారయన్. డాగిన్యాది పిశాచాది ఆ డాగిని పిశాచ యక్షభూతాలు వీళ్ళందరికీ కూడా వాళ్ళ వల్ల వచ్చే హింస కూడా ఇక్కడ స్నానము మాత్రమే పోతుంది. అటువంటి అనుగ్రహాయ భక్తానాం బృందముపేషుషాం తస్యైవ వామపార్శ్వస్త్వం భైరవం తీర్థముత్తమం అత్ర స్నానం ప్రకుర్వంతో బ్రాహ్మే కాలే తింద్రితః. అంటే బ్రహ్మముహూర్తంలో స్నానము చెయ్యాలి. అలా స్నానం చేసేది ఎవరెవరంత స్నానం చేస్తున్నారు కదా, ఉట్టి మనుషులు మాత్రం కాదు, గంధర్వ యక్ష దేవ కిన్నర కింపురుష వాలకిల్యాది వైకానసులు కూడా స్నానం చేస్తారు అని చెప్పి ఇక్కడ చెప్పి ఉన్నారు. స్నాతశ్చ శింషపాస్కందే వల్కాన్ చాదయంతి చ. ఆ మాదిరి ఎవరైతే స్నానం చేస్తారో ఆ స్నానం చేయటం మాత్రం కాదు, ఈ తీర్థానే దర్శనం చేసిన ఆ విశేష క్షణం ద్వారానే ఇవన్నీ దొరుకుతుంది అని చెప్పి మహాపాపాన్ని పోగొట్టే విశేష తీర్థం ఇది. చంద్రుడికి కూడా మహాపాపాన్ని పోగొట్టిన తీర్థం ఇది. అదే తర్వాత అది మాత్రం కాకుండా బ్రహ్మహత్యాది దోషాన్ని కూడా ఇది
ఇది ఇక్కడంతా పోతుంది. ఇక్కడ చాలా విశేషమైన కొండ, చెట్టు ఇవన్నీ కూడా ఉంటుంది. ఆ తీర్థము పక్కన ఒక పెద్ద కొండ ఎదుగుతూ ఉంది. ఆ ఎదగటం చూసి దేవేంద్రుడు బలరామస్వామితో, కొండ ఎదుగుతూ ఉంది, అది ప్రకృతికి వ్యతిరేకంగా ఉంది, అలా ఉండకూడదు కాదా అని చెప్పి ఆయన దగ్గర చెప్తే ఆయన తన ఆయుధముతోటి ఆ కొండని ఒక తట్టు తట్టాడు. అలా తట్టితే అది ఎదగటం ఆగిపోయింది. ఇప్పటికీ కూడా ఆ పుష్కరిణి పక్కన ఆ కొండ ఉంది అని చెప్తున్నారు. ఆ విశేషమైన కొండ, అక్కడ చాలా విశేషమైన వృక్షాలంతా ఉంటుంది. అటువంటి ఉన్న ఆ చోటలో ఎవరైతే స్నానం చేస్తారో పుష్కరిణ్యంబసార్ద్రస్తు నృహరిం పర్యుపాసతే, ఆ నరసింహస్వామిని అందరూ తన వస్త్రంతో స్నానం చేసి వస్త్రాన్ని బాగా పిండేసి ఆ ఈర వస్త్రంతో, తడి వస్త్రంతో పాటు నరసింహస్వామిని దర్శనం చేస్తారు. ఎందుకంటే చాలా మడిగా పోతారు అని పేరు. చాలా మడిగా పోయి దర్శనం చేస్తారు. ఇందువారేతు యస్నాతి భైరవ తీర్థ సత్తమే, ఎవరైతే గురువారం స్నానం చేస్తారో, ఎవరైతే ఇందువారం అనగా సోమవారం స్నానం చేస్తారో వాళ్ళందరికీ కూడా పుణ్యస్య భూపాల ఫలం వాచ అగోచరం, వాళ్ళందరికీ కూడా విశేషమైన ఫలితాన్ని నరసింహస్వామి ఇస్తున్నారు అని చెప్పి కపిత్తాహ కురవస్సాల కోవిదారాశ్చ తిందుకాహ మధుకాహ కేసరా నాగాహ పున్నాగాశ్చ సహస్రసః బదరాశ్చ దవానీప సింధువారాశ్చ కేతకాహ, అందరికీ కూడా విశేషమైన చెట్టు, విశేషమైన వాతావరణం, విశేషమైన పండు, విశేషమైన తీర్థం ఇవన్నీ ఉండే ఈ క్షేత్రంలో విప్రశేఖరుడు అని ఒక మహర్షి కూడా వైశాఖ శుక్ల పౌర్ణమి నాడు స్నానం చేసి యోగానసింహస్వామి యొక్క అనుగ్రహాన్ని పొందారు. అదే కాకుండా ఇక్కడ ఉండే ఈ మందవారే మహాతీర్థే శిలోదే స్నాతియః పుమాన్, ఎవడైతే మందవారంలో అంటే భానువాసనంలో స్నానం చేస్తాడో వాళ్ళందరికీ కూడా పాపమంతా పోయి విశేషమైన ఫలితాన్ని పొందుతారు అని చెప్పినారు. అదే ప్రకారంగా వశిష్ఠుడు పైకి చెప్తున్నాడు, వేరే ఇంత విశేషమా ఈ తీర్థానికి, ఇంకా నాకు వినాలని ఉంది అని చెప్తే అది మాత్రం కాదు, ఇంద్రుడికి బ్రహ్మహత్య దోషం ఉన్నింది. ఆ బ్రహ్మహత్య దోషాన్ని కూడా ఇంద్రుడు ఇద్దరికి దాన్ని సరిగా మూడుగా విభజనం చేసి ఇద్దరికిచ్చి మిగిలిన ఆ ఒక్క దోషాన్ని తన పెట్టుకొని ఇదే క్షేత్రంలో వచ్చి స్నానం చేసి ఈ నరసింహస్వామికి ప్రసీద లోకేశ్వర లోకనాయక ప్రహ్లాద ముఖ్య ఋషి విప్రసేవిత అని చెప్పి నరసింహస్వామిని స్తోత్రము చేస్తే ఆ నరసింహస్వామి విశేషమైన ఫలితాన్ని ఇచ్చి, ఈ దేవేంద్ర నీకేం కావాలని అడిగితే, నాకు ఈ దోషం పోవాలి, బ్రహ్మహత్య దోషం పోవాలంటే స్నాతం త్వయా తదారభ్య పాతకాన్ మోచితో భవాన్, ఎప్పుడు ఈ తీర్థంలో నువ్వు స్నానము చెయ్యాలి అని చెప్పి ఆరంభం చేశావో అదే క్షణంలోనే నీకు ఆ మహాపాపాన్ని నేను పోగొట్టేశాను. అతాపి మమ సాన్నిధ్యం, ఎందుకంటే నా ఒక సాన్నిధ్యం ఆ పుష్కరిణిలో పరిపూర్ణంగా ఉంది కాబట్టి కృతమత్ర భవత్కృతే, నీకు విశేషమైన ఫలితాన్ని నేను ఇచ్చాను అని చెప్పిన ప్రకారం ఈ తీర్థ మహిమని విని చాలా సంతోషమైన ఇంద్రద్యుమ్న రాజా విశ్వామిత్ర మహర్షి ఇక్కడ తపస్సు చేశారే, ఆ విశేషాన్ని చెప్పాలంటే విశ్వామిత్ర మహర్షి కూడా ఆయన పూర్వాశ్రమంలో ఆయన వచ్చేసి క్షత్రియ ధర్మాన్ని అనుసరించి రాజుగా ఉన్న ఆయన మంత్రానికి వేదానికి తెలుసుకున్న గొప్పని తీసుకొని ఇక్కడ సూర్యుడిని చూసి తపస్సు చేయటం మొదలు పెడితే ఆ సూర్యుడు నేరుగా దర్శనమిచ్చి, హే విశ్వామిత్ర మహర్షి నువ్వు ఏం చెయ్యాలి తెలుసా, ద్వాదశాత్మానం భానుమంతం తదాబ్రవీత్, 12 సంవత్సరము మొదటిగా పోయి యోగా నరసింహస్వామి క్షేత్రంలో పోయి నువ్వు తపస్సు చెయ్యాలి. అలా అయితే తపస్సు చేస్తే చాలా విశేషమైన ఫలితాన్ని పొందుతావు. ఒకప్పుడు వామదేవ మహర్షి తన నాన్న దగ్గర చదువుకొని గురుదక్షిణ ఏం కావాలి అని చెప్పి అడిగితే ఆ నాన్న పాల్గొనే మాసి భవిత పితృణాం శ్రాద్ధముత్తమం, పాల్గొన మాసంలో మన పూర్వీకులు ఒక శ్రాద్ధం వస్తుంది, అది వచ్చినప్పుడు వాళ్ళకి అమృతాన్ని కనుక మనం ఇస్తే వాళ్ళు విశేషమైన స్థానాన్ని పొందుతారు కాబట్టి నాకు గురుదక్షిణగా నువ్వు అమృతాన్ని తీసుకొని రాను వామదేవ మహర్షి ఒక
నాన్నగారు తండ్రి నాన్నగారు, అది కాకుండా ఆయనకి గురువు అయిన ఆయన చెప్పటం జరిగితే ఆయన ఎక్కడ అమృతం దొరుకుతుంది, అగస్త్య మహర్షిని పోయి అడిగితే దొరుకుతుంది అని చెప్పి అగస్త్య మహర్షిని అడిగితే అగస్త్య మహర్షి ఈ షోలింగర్ క్షేత్రానికి అక్కడ పోయి తపస్సు చేసినప్పుడు నీకు అవన్నీ జరుగుతాయి. వేదవతి శబరి ఇక్కడే తపస్సు చేశారు ఆశ్రమంలో. అది కాకుండా కృతే చామీకరమయస్త్రేతాయాం రజతాత్మక, కృతయుగంలో బంగారము కొండగా ఉండింది, త్రేతాయుగంలో వెండి కొండగా ఉండింది, ద్వాపర యుగంలో తామ్ర కొండగా ఉండింది, కలియుగంలో శిలాకొండగా ఉంది. అటువంటి విశేషమైన ఆ కొండకి వెళ్ళి హనుమంతం తపస్తీవ్రం చరంతం పర్యుపాసతే భానువారేతు యస్నాతి హనుమత్ ధ్యాన తత్పర. అక్కడ పోయి తతో భానురుపేత్యాయాం, అక్కడ పోయి శ్రీ యోగాంజనేయ స్వామిని భానువాసరం నాడు హనుమత్ తీర్థంలో స్నానం చేసి ఆయన ఉపాసన చేస్తే అన్నీ ఇస్తాడు ఆయన. సాక్షాత్తు రామచంద్రమూర్తే లంక నుంచి వచ్చినప్పుడు ఇక్కడ స్నానం చేసి ఆ తర్వాత ఆయన అయోధ్యకి వెళ్ళి పట్టాభిషేకం చేసుకున్నట్టుగా ఉంది. ఆ రామచంద్ర స్వామి భవిష్యత్ కాలంలో ఇది హనుమత్పురినే పేరు రాబోతుంది ఆనాడే చెప్పిన ప్రకారం ఇక్కడ ద్రౌపది వీళ్ళందరూ కూడా ఇక్కడ తపస్సు చేశారు. ఇక్కడ వాళ్ళు తపస్సు చేశారు కాబట్టి పాండవ తీర్థం అని కూడా పేరు వచ్చింది. దుర్వాస మహర్షి ఒకనాడు ఇక్కడ తపస్సు చేస్తూ ఈ నరసింహస్వామిని ఆరాధన చేస్తూ ఉంటే ఆ దుర్వాస మహర్షి నరసింహస్వామి ఒక తులసిమాలని కళ్ళు కద్దుకొని దాన్ని వాటేసుకొని ఈ మాదిరి అంతా చేస్తూ ఉంటే ఇదేమి విచిత్రంగా ఉండిని బుధుడు ఆయన కిండల్ చేస్తే ఆయన శాపం ఇచ్చేస్తాడు. ఆ శాపాన్ని పోగొట్టుకోవడానికి కూడా ఆ బుధుడు ఇదే చోటలో ఈ నరసింహ క్షేత్రంలోనే తపస్సు చేసి తన వల్ల వచ్చే ఆ ఉపాధిని ఇక్కడ ఎవరైతే నరసింహస్వామిని పూజ చేస్తారో, ఎవరైతే ఇక్కడ అర్చన చేస్తారో, ఇక్కడ తపస్సు చేస్తారో వాళ్ళకి బుధగ్రహం ఒక అనుగ్రహం దొరుకుతుంది అని చెప్పి బుధగ్రహం కూడా గ్రహాధిపత్యం పొందిన చోట ఈ నరసింహ క్షేత్రం అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ బుధవారము స్నానం చేసిన వారికి బుధగ్రహ దోషమంతా పోతుంది. నెగ్రోసశ్చ వటానాగా యూధికాశ్చ సహస్రశ, ఇక్కడ చాలా చాలా విశేషమైన చెట్టులతో కూడిన ఆ క్షేత్రాన్ని ఎవరైతే దర్శనం చేస్తారో, ఆ పుష్కరిని ఎవరైతే దర్శనం చేస్తారో వాళ్ళందరికీ కూడా భగవంతుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉంటుంది అని చెప్పిన ప్రకారం శ్రీ యోగా నరసింహస్వామి అమృతవల్లి మాత శ్రీ యోగాంజనేయ స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం 10వ అధ్యాయం దాకా విన్నా మీ అందరికీ దొరకాలి. పైన 11వ అధ్యాయం నుంచి మళ్ళీ వేరే ఒక వీడియోలో మనం వింటాము. అందరికీ నరసింహస్వామి అనుగ్రహం ఉండాలని ప్రార్థిస్తున్నాను.